ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 27 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. రాణి అయిన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడలను, జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ఎలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపక, ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. వ్యాఖ్యానాంశం: ఎస్తేరు గ్రంథము 3వ భాగం, చెడు మాదిరి వలన కలుగు విషాదకరమైన ఫలితాలు. వ్యాఖ్యానాంశం: ఎస్తేరు గ్రంథం 3వ భాగం, చెడు మాదిరి వలన కలుగు విషాదకరమైన ఫలితాలు. వ్యాఖ్యానం: విందులోని 7వ దినమున రాజు హృదయము ద్రాక్షారసముతో సంతోషముగా ఉన్నది. వాస్తవానికి నిర్ణయాలు తీసుకోవటానికి అది ప్రమాదకరమైన సమయం. అటువంటి సమయంలో అతడు తన రాణి అయిన వష్తిని రాజకిరీటము ధరించుకొని తన సన్నిధికి రావలసినదిగా కబురు పంపాడు. ఆమె చూపులకు ఎంతో అందమైనది గనక అతడు ఆమె సౌందర్యమును కూడివచ్చిన జనమునకు, అధిపతులకు చూపించాలని ఆశించాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. ఆమె సౌందర్యము కేవలము బాహ్యపరమైనది. ఒక వివాహిత యొక్క నిజమైన సౌందర్యము ఆమె కలిగి ఉండు సాధువైన, మృదువైన గుణములలోనూ, ఆమె తన స్వపురుషునికి లోబడి ఉండుటలో ఉంటుందనియు, అట్టిది దేవుని దృష్టికి మిగుల విలువగలది అనియు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో రాయబడి ఉన్నది. రాజైన అహష్వేరోషు కోపముతో రగిలిపోయాడు. అతని కోపము అతనిలో మండింది. వష్తి జనులందరి ఎదుట అతనిని తిరస్కరించింది గనక ఆమెకు విధిని బట్టి ఏమి చేయవచ్చునో తెలుపమని రాజు తన వద్దనున్న 7 కాలజ్ఞానులను కోరాడు. వష్తి చేసిన ఈ తిరస్కారం యొక్క ప్రభావము సామ్రాజ్యమందంతటి స్త్రీలందరిపైన ఉంటుంది గనక వారు కూడా తమ పురుషుల మాటను తిరస్కరిస్తారనియు, అందువలన ఆమెను రాణిగా ఉండకుండా తొలగించి ఆమె స్థానములో ఆమె కంటే యోగ్యురాలిని రాణిగా చేయవలననియు రాజుకు తెలియజేశారు. వారి సూచనతో ఏకీభవించిన రాజు ఆ మేరకు ఒక శాసనమును చేశాడు. మద్యపాన ప్రభావితుడై అతడు కోరిన కోరికకు అతని భార్య అసమ్మతిని తెలిపింది. దీనివలన ఇద్దరికీ నష్టం కలిగింది. మన వైవాహిక జీవితము దేవునిచే ఆశీర్వదింపబడాలనే ఆశ ఉంటే గనక మనం ఈ వృత్తాంతం నుండి పాఠం నేర్చుకోవటం మంచిది. సంఘము క్రీస్తు వధువు. ఆమెను చూచి దేవదూతలు దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యమును గూర్చి నేర్చుకుంటారు. అయినను నామకార్థ క్రైస్తవ సంఘము వాక్యము చేయు ఉపదేశమునకు విధేయత చూపటం లేదు. ప్రభువు తన వారందరూ తనతో ఉండుటకు త్వరలో కొనిపోనున్నాడు. ఆ పిమ్మట మిగిలిన వారిని విడిచిపెట్టి ఈ లోకములో తన ప్రజలైన ఇశ్రాయేలుతో ప్రభువు తన ప్రణాళికను కొనసాగిస్తాడు. ఎస్తేరు గ్రంథంలో మనకు నామకార్థ క్రైస్తవ సంఘము ఛాయగా కనబడుతుంది. సహోదరుడు యూజిన్ పి. వెడర్ జూనియర్. శుభములతో వందనాలు.